కలలో తరచూ ఏదో ఒక సంఘటనలు వస్తూనే ఉంటాయి. కొన్ని రోజువారీ జరిగే సంఘటనలు వస్తాయి, దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని అకస్మాత్ సంఘటనలు మన కల్లోకి వస్తాయి, అవి భయాందోళనకు గురి చేస్తాయి. మన కళ్ళలో కనిపించే కొన్ని థింగ్స్ ఎందుకు వస్తున్నాయో సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందాం. మన కలలో నీళ్లు, సముద్రం, భారీ అలలు కలలోకి ఎందుకు వస్తాయో తెలుసా? సైకలాజికల్ మీనింగ్ ఏంటంటే నీరు అనేది మనసు. మళ్ళీ మళ్ళీ నీళ్లు కనిపిస్తే మీ మైండ్లో సప్రెస్డ్ ఎమోషన్స్, చెప్పలేని మాటలు, లోపలే దాచుకున్న బాధలు ఉండే అవకాశం ఉంది. అలలు పెద్దగా ఉంటే డీప్ ఎమోషనల్ ఓవర్ఫ్లో జరుగుతుంది. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే తంత్రశాస్త్రం ప్రకారం నీరు మన చేతన ప్రవాహం. పూర్వజన్మలో లేదా ఈ జన్మలో అన్రిజాల్వ్డ్ కర్మ ఫ్లో అయ్యే సమయాల్లో నీళ్లు కలలోకి వస్తాయి. మనకి అది మెసేజ్ లాగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి మీ సోల్ పుష్ చేస్తున్నప్పుడు నీళ్లు కలలోకి ఎక్కువ వస్తాయి. ఈసారి మీరు ఏదైనా బిగ్ డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ కల్లోకి నీళ్ళు వస్తున్నాయంటే ఆ డెసిషన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఎత్తైన ప్రదేశాలు పడిపోవడం, ముందున్న ఫ్యూచర్పై అనిశ్చితి, మీరు లైఫ్లో ఏదైనా పెద్ద డెసిషన్ని అవాయిడ్ చేసినప్పుడు మీ కళ వస్తుంది. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే పర్వతాల కళ అంటే స్పిరిచువల్ ఎలివేషన్. పడిపోవడం అనేది ఈగో డ్రాప్. చాలా టైం తర్వాత వచ్చే ఈ కళలు మీ జీవితం కొత్త మార్గంలోకి వెళ్ళబోతుందని సంకేతం ఇస్తుంది. అన్నోన్ రూమ్స్, సీక్రెట్ కారిడార్స్, ఎంప్టీ టెంపుల్స్. మీ మైండ్లో ఉన్న క్లోజ్డ్ మెమోరీస్ తెరుచుకోవడానికి స్టార్ట్ అయినప్పుడు రూమ్స్ కనిపిస్తాయి. రూమ్ సైజ్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది. పెద్ద రూమ్స్ అంటే కాన్ఫిడెన్స్ గ్రోత్, చిన్న రూమ్స్ అంటే హిడెన్ ఫియర్ అని. తంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే సీక్రెట్ కారిడార్స్ ఆర్ సబ్ కాన్షియస్ పాత్వేస్, ఎంప్టీ టెంపుల్స్ ఈక్వల్స్ టు డివైన్ కాలింగ్ బట్ అన్ఎక్స్ప్లోర్డ్ పాత్ అని. అంటే మీనింగ్ చెప్పాలంటే కొంతమంది బిలీవ్ చేస్తున్నారు పాస్ట్ లైఫ్ లొకేషన్స్, ఎస్పెషల్లీ మన ఫ్యామిలీలో జరిగిన ఏదైనా మూమెంట్స్ కానీ, మన పూర్వ మిత్రులు కానీ లేదా మన పితృదేవతలు కానీ మనతో ఏదైనా సిగ్నల్ ఇస్తున్నట్లు. కొంతమంది కల్లోకి స్నేక్స్ వస్తూ ఉంటాయి, అది రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. దానికి ఫియర్ రిలీజ్ అంటారు. మైండ్లో ఉన్న సప్రెస్డ్ స్ట్రెస్ బయటికి రావడానికి స్నేక్స్ సింబల్స్గా వస్తాయి. స్నేక్స్ ఈక్వల్స్ టు కుండలిని ఎనర్జీ బాడీ యాక్ట్, ఎస్పెషల్లీ కామ్ స్నేక్స్, అవేకనింగ్కి, అట్రాక్టింగ్ స్నేక్స్, రెసిస్టెన్స్ టు ఇన్నర్ చేంజ్. సో చాలామంది అనుకుంటారు కళలో పాము కనిపిస్తే దోషమా అని. అది దోషం కాదండి, దీని వెనకాల ఉన్న సైన్స్ ఇది. ఎవరో చేస్తున్నట్టు మనకి కళ వస్తుంది. దానికి అర్థం మీరు లైఫ్లో అవాయిడ్ చేస్తున్న ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ట్రూత్, ఒక డెసిషన్, అది మిమ్మల్ని మెంటలీ చేస్ చేయడం అంటారు. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే షాడో సెల్ఫ్. మనలోని డార్క్ సైడ్, అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ డ్రీమ్లో మనసు వెంట పడేలా కనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ ద ఫేస్ ఇస్ అన్నోన్, ఇట్స్ సింబాలిక్. ఇఫ్ అన్నోన్ అయితే అది సింబాలిక్గా చెప్తున్నట్లు, అది తెలిసిందైతే మీ ఫియర్ని హంటికొమని. లైటు, ల్యాంపు, ఫైరు ఇలాంటి దీపాలు మన కల్లోకి వస్తుంటే మన లైఫ్లో క్లారిటీ కోసం సర్చ్ చేస్తున్నామని. స్పిరిచువల్గా చెప్పాలంటే ఫైర్ అనేది ఇన్నర్ విజ్డమ్, మనలోని జ్ఞానశక్తి లాంటి. దీపం అనేది ఎనర్జీ. సో మన జ్ఞానజ్యోతిని వెలిగించే టైం వచ్చిందని. ఈ కళలు మీకు గైడెన్స్ పీరియడ్లో వచ్చే డివైన్ సిగ్నల్స్గా పరిగణిస్తారు. కొంతమంది చనిపోయిన వ్యక్తులు కానీ, ఎవరైనా చనిపోతున్నట్టు కానీ మన కల్లోకి వస్తుంది. దీనికి మీనింగ్ ఏంటంటే మిస్సింగ్ అన్రిజాల్వ్డ్ గుడ్ బై. స్పిరిచువల్గా చెప్పాలంటే డెడ్ రిలేటివ్స్ కామ్గా కనిపిస్తే అది ప్రొటెక్షన్ డ్రీమే, దేనికి భయపడాల్సిన అవసరం లేక ఫీల్ అవ్వండి. మనకి ఒక్కోసారి ఒకే డ్రీము మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది అత్యంత పవర్ఫుల్ సిగ్నల్ లాంటిది. మనతో యూనివర్స్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. దీనికి 3 మీనింగ్స్ ఉన్నాయి. అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్, మనలోని అణచివేతమైన ఎమోషన్స్ని బయటికి తీసేయమని. రిపీటెడ్ లైఫ్ ప్యాటర్న్, మీరు ఏదైనా ఒకే పని చేస్తున్నారని. స్పిరిచువల్ వార్నింగ్ ఆర్ గైడెన్స్, ప్రకృతి నీతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. సో రిపీటెడ్ డ్రీమ్స్ ఎప్పుడూ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. దే ఆల్వేస్ క్యారీ ఎ మెసేజ్. సింబల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. స్నేక్సా, నీళ్ళ, అన్నోన్ ప్లేసెసా నేను చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్.